హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. కిరణ్ అబ్బవరం ఒక మంచి స్టోరీని, ఒక మంచి స్క్రిప్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. అదేంటి అంటే కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టీవీ అనే మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ తిమ్మరాజుపల్లి మూవీని డైరెక్ట్ చేసింది మణిరాజు అనే అతను ఈ తిమ్మరాజుపల్లి టీవీ అనే దాన్ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీలోని క్యారెక్టర్స్ విత్ డైరెక్టర్తో సహా అందరూ కొత్త వాళ్ళే. కిరణ్ అబ్బవరం దీనికి ఒక సాహసాన్ని చేశాడని అని చెప్పుకోవాలి. ఇంత సాహసం చేసి ఒక మంచి సక్సెస్ని, ఒక మంచి హిట్ని అయితే కొట్టగలిగాడు అనిపిస్తుంది. స్టోరీ మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్లోనే ఉంది. ఆ సెట్టింగ్ అంతా విలేజ్కి తగ్గట్టుగా విలేజ్ బ్యాక్డ్రాప్ సెట్టింగే వేసాడు. తను ఏమీ లేని స్టేజ్ నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టరు, ఒక హెల్పరు, ఆ స్టేజ్ నుంచి ఒక హీరోగా ఒక చిన్న స్టోరీ తనే రాసుకొని తనే ఒక సినిమాని డైరెక్ట్ చేసి దాన్ని కూడా తనే ప్రొడ్యూస్ చేసి ఒక హిట్ కొట్టాడు. ఆ తర్వాత తనకి ఎక్కడ వెనక చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస హిట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్లోకి దిగాడు. ఆ ప్రొడక్షన్లో దిగి ఫస్ట్ సినిమా తిమ్మరాజుపల్లి టీవీ అని తీశాడు. ఈ తిమ్మరాజుపల్లి టీవీలో డైరెక్టర్తో సహా ప్రతి ఒక్క క్యారెక్టర్ని కొత్త ఫేసెసే తీసుకున్నాడు. కొత్త ఫేసెస్ పెట్టి ఈ సినిమాని అయితే హిట్ కొట్టాడురా బాబు అనిపిస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టరు యూనిక్గా ఉంది. అందరూ యాక్షన్ కూడా చాలా బాగా చేశారు. అందరూ ఆ ట్విస్టులు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ట్విస్టులు మాత్రం సెకండ్ హాఫ్ మొత్తం మ్యూజిక్తోనే కవర్ చేశాడు. ఆ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్, ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇందులో పాజిటివ్స్ చెప్పాలి అంటే ఆ స్టోరీ అనేది ఒక యూనిక్గా ఉంది. ఒక యూనిక్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని అయితే తీశాడు. అందరూ కొత్త ఫేసెస్ని పెట్టాడు. కొత్త ఫేసెస్ని పెట్టి ఒక స్టోరీని కూడా యూనిక్గా తీస్తున్నప్పుడు ఆ ఫేసెస్ అందరూ, ఆ క్యారెక్టర్స్ అందరూ దానికి యాప్ట్ అవుతారు. యాప్ట్ అయినప్పుడు మనకు కూడా అందరినీ చూడాలనిపిస్తుంది. చూసారా, ఇప్పుడు ఆ స్టోరీని కూడా అలాగే ఉంది. అందరినీ చూడాలనిపిస్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అందరూ యాక్షన్ ఎక్సలెంట్గా చేశారు. మళ్ళీ ప్రతి ఒక్కరిది యాక్షన్ అనేది పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇది ఒక విలేజ్ లాంటి సెట్ వేసి విలేజ్ బ్యాక్డ్రాప్లో తీసింది. అది బాగా చూడడానికి చాలా బాగుంది. విలేజ్ లుక్ అయితే వస్తుంది బాగా. అది చెప్పుకోవచ్చు మంచిగా ఈ సినిమాలో. ఇదంతా ఒక కంటెంట్ బేస్డ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టోరీ మొత్తం క్యారెక్టర్స్తో కాదు, కంటెంట్తోనే నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్కి ఉన్న కంటెంట్, స్క్రిప్ట్ దాంతోనే నడుస్తూ ఉంటుంది స్టోరీ అంతా. ప్రతి ఒక్క సినిమా హీరో, హీరోయిన్ లేదా విలన్ ఇలాంటి క్యారెక్టర్స్తో నడుస్తూ ఉంటుంది. కానీ ఈ సినిమా మొత్తం స్టోరీ ద్వారా నడుస్తుంది, కంటెంట్తో నడుస్తూ ఉంటుంది. కంటెంట్ అయితే ఎక్సలెంట్గా ఉంది సినిమాకి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎక్సలెంట్గా ఇచ్చాడు. చాలా బాగుంది సినిమా అయితే. ఈ మూవీ గురించి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.